హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకైతే ఈ వీడియో తీసానండి. చాలా బాగుంటుంది. నేచరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆ పిచ్చుకలు సౌండ్స్ వస్తుంటాయి, కోడి కూతలు. అదేవిధంగా మన నిద్ర లేకపోయినా అవి మనల్ని కంపల్సరీగా అయితే నిద్ర లేపుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ గాలి అంతా కూడా. నేనైతే మా ఇంటి బయట అనేది వీడియో తీశాను. చూస్తున్నారు కదా ముగ్గులు. అత్తమ్మ మెలికల ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారండి. నాకైతే అసలు మెలికల ముగ్గులే రావు. నార్మల్ ముగ్గులు అయితే వేస్తాను, డిజైన్స్గా వేస్తాను, అన్ని విధాలుగా వేస్తాను. మెలికల ముగ్గులు అయితే నాకు అంతగా రావు. అత్తమ్మ అయితే వేస్తారు. చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే ఎలా ఉందో. అది కాక ప్రతిరోజు అయితే కోడలికి మేత అనేది వేస్తాము. ఈ వీడియో వచ్చి మా ఇంట్లో మార్నింగ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏం పనులు చేస్తామో, మా ఇంట్లో చెట్లు అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి. దానితో పాటు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. తులసి చెట్టు అండి. ఇక్కడ అంటే రోడ్డుకి బయట ప్లేస్ ఉంది మాకు. ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా అత్తమ్మ అన్ని చెట్లు అయితే వేశారు. ఎప్పటి నుంచో ఉన్నాయండి, నా పెళ్లి కాక ముందు నుంచి అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మనం ప్రతిరోజు అయితే పూలు కోసుకుంటూ ఉంటాము. ఇక్కడ పూలు అమ్మే వాళ్ళు ఎవ్వరూ రారు. మనం ఇంట్లో వేసుకున్న వాటితోనే చేస్తారు. కూరగాయలు కూడా మ్యాక్సిమం అసలు ఎవ్వరు కొనరు ఇక్కడ. అందరూ ఇంట్లోనే కూరగాయలు కూడా వేసుకుంటూ ఉంటారు. అంటే వంకాయలు కానివ్వండి, చిక్కుడుకాయలు, కాకరకాయలు, అదేవిధంగా వెజిటేబుల్స్ అన్నీ, ఆకుకూరలు అన్నీ కూడా వాళ్ళ ప్లేస్లలోనే ఇక్కడ చాలామంది వేసుకుంటారండి. మ్యాక్సిమం కూరగాయలు అనేది అస్సలు కొనరు, పూలు కూడా కొనరండి. చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే చాలా రకాల పూల చెట్లు ఉన్నాయి. అదేవిధంగా తెల్లవారుజామున అయితే చాలా బాగుంటుందండి క్లైమేట్. వాటర్ కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే స్పీడ్ అనేది వస్తుందని నేను ముందే చెప్పాను కదా. మా ఇంట్లో అయితే ప్రతిరోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత అన్నిటికీ వాటర్ అనేది పట్టేస్తాము. అంటే కరెంట్ పోయినప్పుడు వాటర్ ఆగిపోతాయి. చాలా వరకు అయితే అందరూ చెట్లు వేసుకుంటూ ఉంటారండి. ఆ చెట్లని ఎలా మనం అంటే ముందు కొట్టాలి, పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఆ పురుగు పట్టిన తర్వాత అయితే మా ఇంట్లో అయితే చాలా పురుగులు అయితే వచ్చాయి. బాత్రూమ్ పైన చిక్కుడు చెట్టు అనేది ఉంది. ఆ చిక్కుడు చెట్టుకు అయితే చాలా పురుగులు వచ్చాయండి. అవి ఇంట్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకముందే మందు కొట్టించుకోవాలి. లేదు అనుకుంటే ఆ చెట్టు తీసేయడమే నయము. ఇది చూస్తున్నారు కదా వంకాయ చెట్టు అండి. వంకాయ మేము ఆల్రెడీ కూరగాయలు వేస్తామని చెప్పాం కదా. వంకాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. అన్నిటికీ కూడా మ్యాక్సిమం నెలకొకసారి మందులు కొట్టుకుంటూ ఉండాలి. లేకపోతే అంతా కూడా పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇంట్లోకి కూడా ఆ పురుగులు రావటం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. పూల చెట్లు ఉన్న వాళ్ళైతే నెలకొకసారి మందు కొట్టించుకోండి. పూలు కూడా బాగా పూస్తాయి, కూరగాయలు కూడా బాగా వస్తాయి. అదేవిధంగా అయితే పక్కింట్లో ఈ వీడియో అండి. అంటే వాళ్ళు తాటి ముంజులు అవి వేస్తారు కదా, తేగలకి భూమిలో అయితే వేస్తారు కదా, అందుకోసం అయితే వాళ్ళు అవన్నీ తెచ్చి ప్రిపేర్ చేస్తున్నారు. ఆ వీడియో కూడా మీకు వస్తుందండి త్వరలోనే. చూస్తున్నారు కదా ఫుల్ అయితే టెంకాయ చెట్లు, అదేవిధంగా అరటికాయ చెట్లు అన్నీ ఉంటాయి. పక్కింట్లో వాళ్ళైతే ఆకుకూరలు అన్నీ కూడా పండిస్తారండి చాలా బాగా. మేమైతే షాప్ దగ్గర వేసాము. అదేవిధంగా ఈ పురుగు చూసారా, నేను చెప్పాను కదా పురుగు పడుతుంది అని. మా ఇంట్లో గుమ్మడికాయ చెట్టు ఉందని చెప్పాను కదా. గుమ్మడికాయ చెట్టుకైతే ఈ పురుగు ఉందండి. పైనుంచి అయితే పడింది, అత్తమ్మ మీద పడబోయింది, వాటర్లు అనేది పడింది. అది చూస్తున్నారు కదా, అది అసలు ఎలా ఉందో దాన్ని చూస్తుంటేనే అదో రకంగా ఉంటుంది. ఆ పురుగు అయితే ఎలా పాకుతుందంటే టెంకాయ చెట్టు అంటే ప్రతి చెట్లల్లో చిన్న పురుగు కానించి పెద్ద దాకా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఉదయాన్నే 5 గంటలకైతే మామయ్య వచ్చేస్తారు. అప్పుడు పాప లేస్తుంది. పాపతో అలా సరదాగా టీ తాగేసి అయితే ఆడుతూ ఉంటారు. అప్పటికే అత్తమ్మ పొంగలి ప్రిపేర్ చేసేసారు. అదేవిధంగా నిన్న ఈవినింగు మా చిన్న మామయ్య ఫిష్ తెచ్చారు. నిన్న నైట్ చేపల కూర చేసుకున్నాము. అదైతే మార్నింగ్కి ఉంది. నెక్స్ట్ డేకి చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా మీరు చేపల కూర చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ డేకి కూడా చేసుకోండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది.
మామయ్యకి అయితే ఉప్పొంగలు పెట్టేసి అదేవిధంగా ఫిష్ కర్రీ పెట్టింది. అదేవిధంగా ఇదైతే సద్దన్నము, ఇంట్లో ఎవరైనా తినవచ్చు కదా నైట్ మిగిలిపోయిన అన్నంతో. ప్రతిరోజు అయితే ఇలానే టిఫిన్స్ చేసుకుంటూ ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.